హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీదే చాలా బాగున్నామండి. రాజు అయితే ఇంకా ఫుల్ సంతోషంగా ఉంది. దేని కారణం అంటే మా చుట్టాలు వచ్చారండి. మా ఎవరండి? కుర్చేరు చుట్టాలు అన్నమాట. అంటే మా పల్లెలో పొప్పనాలు సెలబ్రేషన్ జరుగుతూ ఉంది, మ్యారేజ్ సెలబ్రేషన్. దాని తరపున ఈరోజు కుర్చేరు నుంచి మన సబ్స్క్రైబర్లు ఇల్లు హాయ్ చెప్పండి అక్క. అక్కడ ఇద్దాం, అక్కడ అందరికి ఫస్ట్ వాళ్ళకి ఒకరు ముగ్గురు కదండి, చాలా మంది వచ్చారు చుట్టాలు. అయితే హాయ్ చెప్పండి. రాజీ ఇల్లు అక్కడ, రాజీ ఇల్లు అక్కడ అని చెప్పుకుంటూ ఎత్తుకుంటూ వచ్చారు. రాజీకి అయితే కాలు నిలబడతలేదు, అందరు చుట్టాలకి అయితే ఇంకా ఆ మరి ఈ మరి చేస్తా ఉంది. చూస్తారా? థ్యాంక్ యూ అండి. నందికి మనసా? ఓకే, మీ సపోర్ట్ ఉండటం వల్లనే మేము ఇంత దూరం వచ్చింది కూడా. అందరు బాగానే ఉన్నారు. భాగ్యమ్మ, మీ పేరు? అందరు బాగున్నారు. ఒక లైక్ కొట్టమని చెప్పండి. మా రాజీ చుట్టాల దగ్గరకు వచ్చాము, మాకు ఇట్లా థమ్స్అప్ పార్టీ ఇస్తుంది. భోజనాలు చేశారా? భోజనాలు చేశారా? మా ఊరి భోజనాలు నచ్చినాయా? ఓకే. వంటలు నేర్పించు ఆంటీ దగ్గర. చూపించాను కానీ ఏంది, మటనా చికెనా? చికెనా? సూపర్. బొడ్డు కూడా పోసావా? వాడు తీపి తాగి తింటున్నాడు. పిల్లికి మేమే వస్తాంలే. మీరు వస్తారు కదా? మర్చిపోయా. మన ఆడపిల్ల అనుకున్నా నేను. అదేలే, పెళ్లి కూతురు తీసుకుని వస్తారు మళ్ళీ తర్వాత నిద్రలకి. ముఖ్యమైన సబ్స్క్రైబర్లు మా అక్కలండి. ఈ అక్కల ద్వారా ఇంక వీళ్ళందరూ వచ్చారన్నమాట. అదే ముందే అక్క పరిచయం చేసింది మన ఛానల్ని, తర్వాత మెల్లమెల్లగా ఊళ్ళో టిఫిన్ ఇప్పుడే మొదలు పెడతాను. గ్యారెలు తీసుకొచ్చాను, లేకపోతే భోజనం తిన్నారా? పిలిచారా? సరే నేను వెళ్తారు కదా సార్ పైన. తీసాలే, ఫుల్ ఎంజాయ్ చేశారులే. చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇంక మా ఊర్లోనే చుట్టాలు, మా సబ్స్క్రైబర్లు అనుకున్నాను. కానీ ఆంధ్ర, తెలంగాణ అలానే ఇతర ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల కూడా మాకు చుట్టాలు ఉన్నారు, సబ్స్క్రైబర్లు ఉన్నసరికి చాలా సంతోషం అనిపించింది. ఎవరిది? హాయ్ చెబితే బాగుండిద్ది. అటు తిరిగి నేను చేశాను. నవ్వులాలు చెబుతున్నారు, ఏం కాదులే కానీ. బాయ్ రాజీ, అందరూ గ్రూప్ ఫోటో అంటే దిగండి. వాళ్ళు ముగ్గురు తర్వాత మీరు కూడా దిగండి. ఏమైంది? మధ్యలో నిలబడు రాజు, నువ్వు సరిపోద్ది. సెంటర్లో ఉండు, దగ్గర రండి. నవ్వండి. ఓకే, సూపర్గా వచ్చింది. మీకు నెంబర్కి వాట్సాప్ చేస్తాను. ఇంక తమిళేనా ఇదే ఇంకా. ఏమో చెప్పు, ఎప్పుడు వచ్చావా? ఏం సంగతి? మా వీడియో చూస్తా అంత ఛానల్ పేరు పేరు
ఇది చీపురు పళ్ళు ఇదే ఇట్లా దొండకాయలు నేరు చేతులు రే మొత్తం తెచ్చి ఏనని చెప్పు చెప్పు ఏనని చెప్పు ఏనని చెప్పు పడేనని చెప్పు చెప్పు. సుహాసిని వాడే కర్ర ఇచ్చింది, వాడు అడుగు చూడాడు చూస్తుండవు, వాడే కర్ర ఇచ్చింది తన్నమని. అది నవ్వుతుండు, వాడు నవ్వుతున్నాడు. ఏంది తలుపు మొదలు పోయినది పాత 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 ఎందుకు కొట్టిన వద్దులేదా ఆయన మా ఇంట్లో ఆడపిల్ల కాదు, ఆడ పులి పుట్టింది. వద్దులే వద్దులే పిల్లల రక్కుంటుండ దడ్డ తిరుగుతుందా. ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, జనాన్ని పెంచాలే, లేకపోతే సమాజం ఒక ఆట ఆడుతుంది. పడేసింది గొద్దులు ఊరుకో. అక్క డ్రెస్ వేసుకొని మగపిల్లడే ఉండి ఏందిరా ఆ ఏషాలు పాలు పోసిస్తే రోడ్లో పోతున్నాయి, ఏంది పాలను రోడ్లో నూరుతాయింది, చెప్పేంది బొగ్గులు వస్తాలా ఇటు పో, మా ఇంట్లోంచి పో పో, బాయ్. అక్కే డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పేంది, ఏయ్ ఇటు ఏంది అక్కే డ్రెస్ వేసుకున్నావు చెప్పు. అమ్మాయి అబ్బాయివా నువ్వు, అమ్మాయివా అబ్బాయివా శ్వాస్, అమ్మాయివా అబ్బాయివా నువ్వు చెప్పు. అబ్బాయివా హాయ్ చెప్పు, హాయ్ హాయ్. అమ్మాయి అబ్బాయివా నువ్వు చెప్పు, అమ్మాయివా అబ్బాయివా, అబ్బాయి అంటలే అబ్బాయి అంటలేండి. ఇలాంటి అసలు పిల్లలతనం ఉన్నప్పుడే వేసుకోగలుగుతాం, పెద్దానికి వేసుకోలేముగా. అందుకని చెప్పేసి వాడు ఇప్పుడే అలా అక్కయ్య ట్రై చేస్తున్నాడు అన్నమాట బట్టలు. బాయ్.